అరకు వెళ్ళినప్పుడు మాత్రం ఇవి తినడం అస్సలు మర్చిపోకండి. ఇవన్నీ ప్రాన్స్, ఫిష్ ఇంకా చికెను ఇవన్నీ సీకులనమాట. అన్నీ అమ్ముతున్నారు. సో, ఈ చికెన్‌వి అయితే రూ. 20 అట్లా చెప్పారండి. చాలా తక్కువ ప్రైజెసే. బట్ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా టేస్ట్ చేయండి. ఇంకా అరకులో మనకి చాలా ఫేమస్ అంటే అక్కడ అవైలబుల్‌గా ఉండేవి చాలా ఉంటాయి. అవి కూడా చూపిస్తాను. బట్ ఇక్కడ బ్యాంబూ చికెన్ ఉంటుంది. ఇంకా బ్యాంబూ బిర్యానీ కూడా ఉంటుంది. సో, టేస్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మేమైతే అంతకుముందు రోజు నైట్ బ్యాంబూ చికెన్ తెప్పించుకొని తిన్నాము. ఇక్కడేమో పచ్చి పసుపు ఇంకా అల్లం అనమాట. మామిడి అల్లం అంటారు కదా! అది మనం కర్రీస్‌లో కూడా వేసుకోవచ్చు. సో, అది చూసుకొని తీసుకోండి. చాలా చాలా బాగుండే అనమాట. నేనైతే పచ్చి పసుపు, అల్లం 2 తెచ్చుకున్నా. ఒక కుప్ప మొత్తం ఫస్ట్ రూ. 50 చెప్పారు. బట్ తర్వాత మాకు రూ. 60కి అట్లా ఇచ్చారు. ఇక్కడేమో కాజు అనమాట. ఫ్రెష్ కాజు అండి. హ్యాండ్స్‌తో తీసింది. ఎంత బాగుందో అసలు. అనవసరంగా తీసుకోకుండా వచ్చాను. నేనైతే సతీష్ అన్న మా హస్బెండ్‌కి చెప్పారంట వైజాగ్‌లో చాలా ఉంటాయని. సో, మా హస్బెండ్ నాకు చెప్పినారు. ఆయన మాటలు విని నేనేం తీసుకోకుండా వచ్చాను. బట్ నాకు వైజాగ్‌లో అసలు ఎక్కడ కనిపించలేదు. సో, అందుకే మనకెప్పుడు ఏం తీసుకోవాలనిపిస్తే అది తీసేసుకోవాలి. ఇంకెవ్వరి మాటలు వినొద్దనమాట. నేను అదే ఫిక్స్ అయ్యాను ఈసారి. ఇక్కడైతే మేము అందరం అవనిక, వదిన, ప్రీతి వాళ్ళు మేము అందరం కలిసి పచ్చి పసుపు ఇంకా అల్లం తీసుకుంటున్నాము. సో, ఇక్కడ మొత్తం అంతా అరకులో ఇవి బాగా పండుతాయంట. అందుకే చాలా చీప్ అండ్ బెస్ట్‌గా ఇస్తున్నారు. సో, అక్కడికెళ్ళినప్పుడైతే అస్సలు వీటిని తీసుకోవడం మర్చిపోవద్దు. కాజు ఎస్పెషల్లీ హాఫ్ కిలో